ఇంకా చాలా ఉన్నాయి. మేము స్ట్రైట్ గా అడుగుతున్నాం, ఇది ప్రభుత్వ భూమి అని ఎప్పుడైతే మీరు చెప్తున్నారో సెక్రటరియట్లో కూర్చొని, అది ప్రైవేట్ ఆధీనుల చేతుల్లో ఉంది. కమాన్ యూ హ్యాండ్ ఓవర్ ఇట్. హైడ్రాను పంపించు, కాంపౌండ్ వాళ్ళు డెమాలిష్ చేయి, ఆక్రమణదారులను బౌన్సర్లను అరెస్ట్ చేయి, అక్కడ గవర్నమెంట్ భూమి అని పేరు పెట్టి చిత్తశుద్ధి నిరూపించుకో. నంబర్ 1. నంబర్ 2, మైనింగ్ అధికారులే చెప్పినారు, 4 శాఖలు, రెవెన్యూ డిపార్ట్మెంట్, రెవెన్యూ అంటే నీ శాఖనే కదా, ల్యాండ్సే కదా, నీ శాఖ అధికారే పోయి చెప్పిండు ఇది రాఘవాది అని. రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, 4 శాఖల అధికారులు పోయి ఇది రాఘవ అక్రమ మైనింగ్ అని నీకు నోటీస్ ఇచ్చిండు. ఆ 4 శాఖల మీద యాక్షన్ తీసుకో. మరి వాళ్ళ తప్ప నీ తప్ప తేలాలి కదా. మరి లేదు, నీ ముఖ్యమంత్రి, నీ మైనింగ్ మంత్రి, నీ సహచర మంత్రి చెప్పిండు కదా ఇది రాఘవది, మేమే దొరకబట్టినాం, మేమే పెనాల్టీ చేసినాం, దొంగను దొరకబట్టినాం, పైసలు వసూలు చేసినామని నీ ముఖ్యమంత్రి చెప్పిండు. మరి ముఖ్యమంత్రి చేత చెప్పి, ముఖ్యమంత్రి అసెంబ్లీలో అబద్దం ఆడిండని చెప్పి, మరి మైనింగ్ మంత్రితో చెప్పి ఆయన అబద్దం ఆడిండని చెప్పు. లేదు, నువ్వు క్షమాపణ చెప్పు ఫస్ట్. ముఖ్యమంత్రి, మైనింగ్ మంత్రి అసెంబ్లీలో లేచి రాఘవకు మీటర్లు దొరకలే కనుక డీజిల్ జనరేటర్ మీద నడిపిండు, అనుమతుల కోసం ఢిల్లీకి అప్లై చేసుకున్నాడు, రాఘవకు మన పొంగులేటికి సంబంధమే లేదు అని ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిండు. మరి నువ్వెందుకు ఆ రోజు అసెంబ్లీలో మౌనంగా తల కిందికేసుకొని కూర్చున్నావు? క్షమాపణ చెప్పు. మరి ఆ రోజు నేను లేవలేదు అసెంబ్లీలో, నాకు అర్థం కాలేని క్షమాపణ చెప్పు. మరి 12 రోజులకు ఎందుకో నీకు జ్ఞానోదయం అయింది. అన్ని ప్రజలకు అర్థమైపోయినాయి, దిస్ ఇస్ ఆల్ హంబక్ డ్రామా. నువ్వు ఇవాళ పొంగులేటి కాదు, పొంగు లూటివి, నువ్వు బాంబు లేటివి, నువ్వు పొగరు లూటివి, ఇవన్నీ అబద్దాలు మాట్లాడుతున్నావు అనే విషయం స్పష్టంగా అర్థమైంది. నిజాయితీ ఉంటే ఇప్పటికైనా తప్పు నొప్పుకో, ప్రజలకు క్షమాపణ చెప్పు, ఆ భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోండి. థ్యాంక్ యూ.